ఆహా తొక్కుడు పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి. ఈ వీడియోలో తొక్కుడు పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాము. మేమైతే ముందుగా మామిడికాయలు కోసుకోవడానికి వెళ్ళాం అనమాట. పెద్దమ్మ చిన్నత్తయ్య అయితే మామిడికాయలు కోసేస్తున్నారు. సో ఆ కోసిన మామిడికాయలను అయితే ఇంటికి పట్టుకెళ్ళిపోయి ముందుగా తొక్క పీల్ చేసామన్నమాట. సో ఒక సైడ్ నుంచి అయితే చిన్న అత్తయ్య తొక్క పీల్ చేస్తుంటే ఒక సైడ్ నుంచి మా అత్తయ్య ఏమో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా కట్ చేసేస్తున్నారో. సో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొంతసేపు ఎండబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే తడి ఉండకూడదు కదా, నిలవ ఉండాలి కదా పచ్చడి మనకి. సో దానికోసమని కొంతసేపు ఎండబెట్టుకుంటే అందులో ఉన్న తడిపోతుంది. ఈ పచ్చడిని తొక్కుకునే ముందుగా రోల్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. సో ఆరబెట్టిన తర్వాత కొద్దిగా ఎండిన ముక్కలను తీసుకొచ్చి రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. కొద్దిగా జిగురు వచ్చే వరకు దంచుకొని తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. కొలతలు అయితే ఈ పచ్చడికి కొంచెం ముక్కలకి తౌడు కారం అరసాలు ఉప్పు వేసుకుని దంచుకోవాలన్నమాట. సో కొద్ది కొద్దిగా కారం వేసుకుంటా కలిపి దంచుకుంటూ ఉండాలి. చూడండి ఎలా దంచుతున్నారో. కొద్ది కొద్దిగా వేస్తాను, అంతా ఒకసారి వేస్తే దంచడం కూడా కష్టం కదా. సో ఇలా పేస్ట్ అయ్యే వరకు దంచుకోవాలన్నమాట. చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇలా అయిన తర్వాత జాడీలోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమే. Thanks for watching. Please like, share and subscribe to Voice of Godavari.